నా హృదయపూర్వక వందనాలండి అందరికీ. చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఆల్రెడీ నీకు అది పంపించాను నాన్న, చూసావా? వాట్సాప్లో పంపించాను. ఓకే, ఈ దినము మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమతో ముందుకు కొనసాగింపజేస్తున్నాడు. భారతదేశానికి ఈరోజు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, భారత రాజ్యాంగం అమలు చేయబడిన దినము ఈ దినం. ఉదయకాలంలో మా అపార్ట్మెంట్ దగ్గర కూడా చట్టబద్ధంగా బ్రతకాలని డాక్టర్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగ రూపకర్తగా ఆయనతో పాటు కొంతమంది కలిసి ఈ రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఈ దినము ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఈ సమయంలో ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొనిరి. చాలండి. ఈ సందర్భంగా అపోస్తుడైన పౌలు దేవుని కొరకు చాలా శ్రమలు పొందాడు. ఆయన పొందిన శ్రమలు ఎన్ని కాదు. అపోస్తుడైన పౌలు 3 ప్రయాణాలు చేశాడు. ఆయన 3 ప్రయాణాల్లో చాలా సంఘాలు స్థాపించాడు. 4వ ప్రయాణంలో ఆయన ముందుకు కొనసాగుతున్న సమయంలో ఆయన అరెస్టు చేయబడి పౌలుని కైసరయ్య నుండి రోమాకు వాడలో ప్రయాణమై తీసుకొని పోతున్నారు. అరెస్ట్ చేశారు. ఈయన సముద్రంలో 14 రోజులు వాడ బద్దలై చాలా కష్టాలు అనుభవిస్తారు. ఈయనతో పాటు 276 మంది ఖైదీలు ఆ షిప్పులో ఆ వాడలో రోమాకు తీసుకొని పోబడతా ఉన్నారు. ఆ తీసుకొని పోబడుతున్న సమయంలో వాడ బద్దలవటం, ఆ వాడలో ఉన్న వస్తువులన్నీ కూడా నీళ్ల పాలవటం జరిగింది. అదే నీవు నేనైతే ఏమంటామంటే, దేవుడా నిన్ను నమ్ముకున్నాను, నాకే ఎందుకు ఈ కష్టం అని అడుగుతాం. అపోస్తుడైన పౌలు ఆ వాడ బద్దలైనప్పుడు వాళ్ళ పరిస్థితిని ఒక వచనంలో చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 20-21 వచనాలు. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 20-21 వచనాలు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందమన్న ఆశ బొత్తిగా పోయెను. అంటే పౌలు ఉన్న పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితితో చూడండి, ఇక్కడ కనబడతా ఉంది. బిడ్డలారా, ఆ పరిస్థితిని పౌలు అనుభవిస్తూ దేవుడు నాకు ఈ కష్టం పెట్టాడు అని ఒక్క మాట కూడా దేవుణ్ణి అనలేదు. స్తోత్రం చెప్పండి. మనమైతే ప్రతి కార్యంలో దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడు ఇట్లా అని మనం ప్రశ్నిస్తాం. వాడ బద్దలైపోయింది. ఈయనతో పాటు ఎంతమంది ఉన్నారు? 276 మంది ఖైదీలు ఉన్నారంట. ఎంతమంది అమ్మా? 276 మంది ఖైదీలు ఆ షిప్లో ఉన్నారు. షిప్ పగిలిపోయింది. వాళ్ళు 14 రోజులు ఆ సముద్రంలోనే కట్టెలు పట్టుకొని, అక్కడ ఉన్నటువంటి ఏదన్నా దొరికితే దాన్ని పట్టుకొని సముద్రం మీద ఈదుకుంటూ ఒక ఒడ్డుకు వచ్చారంట. ఆ ఒడ్డుకు వచ్చినప్పుడు అక్కడ ఒక ద్వీపం ఉంది. ఈ ద్వీపం పేరే మెలితే. చెప్పండి, అందరూ చెప్పండి. మెలితే అనేటువంటి ద్వీపం. ఈ ద్వీపం అంటే అర్థం మీకు చెబుతాను. చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో మాత్రమే ఒక కొంత భూమి ఉంటుంది. ఎంత కష్టమో చూడండి.
వీళ్ళు ఈదుకుంటూ ఆ యొక్క మెలితే అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు. బిడ్డలారా, అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారో ఇక్కడ చెప్పబడతా ఉంది. చూడండి 2వ వచనం, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 2వ వచనం. అనాగరికులకు ఆ ద్వీపవాసులు ఎవరంట? వీళ్ళు నాగరికత లేని ద్వీపం అది. ఆ ద్వీపములో ఉన్న ప్రజలకి నాగరికత తెలియదు. నాగరికత తెలియపోవటం అంటే ఏంటి? వాళ్ళు జీవిస్తున్న జీవన శైలి ప్రియులరా మూర్ఖంగా ఉండేది అని అర్థం. వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మనకు తెలుసు కొన్ని దీవులు మనం చూస్తే అండమాన్ నికోబార్ దీవుల దగ్గర ఈ మధ్య కాలంలో టీవీలో మీరు చూసుంటారు, అనాగరికులైన ప్రజల్ని చూశారు. ఒక మిషనరీ వారికి స్వార్థ చెబుదామని వెళ్తే వాళ్ళు బాణాలతో కొట్టి జంతువును చంపినట్టుగా చంపేశారు. వాళ్ళకి మనుషులతో సంబంధం ఉండదు. అంత భయంకరమైన ప్రజల దగ్గరికి ఒక మిషనరీ స్వార్థ చెప్పడానికి వెళ్ళాడు. బిడ్డలారా, ద్వీపవాసులకు ఇతర సంస్కృతులకి సంబంధం లేదు. వీళ్ళు తప్పించుకొని ఏ ద్వీపానికి వెళ్ళారు చెప్పండి? మిలితే. అందరు చెప్పండి, మిలితే. దీన్ని ఇప్పుడు మాల్టా అని కూడా పిలుస్తున్నారు. ఇంగ్లీష్లో మాల్టా అని పిలుస్తున్నారు. మిలిటా అనేటువంటి పేరు ఇంగ్లీష్లో దీన్ని పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ దీవి ఎలా ఉందో నేను లాస్ట్కి మీకు చెప్తాను. ఈ దీవి గురించి చెప్పటానికి గల కారణం ఏంటంటే, ఈ ప్రజలు అనాగరికులు, నాగరికత లేదు. భారతదేశంలో కూడా గతంలో మనం చూస్తే బిడ్డలారా, మనకు ఈ రాజ్యాంగం రానప్పుడు మనందరం కూడా ఎలా బ్రతికామంటే అనాగరికులుగానే బ్రతికాం. క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. ఎక్కడైనా కలిసినప్పుడు వందనాలు చెప్పుకోవాల్సిన వాళ్ళు మీ కులం ఏంటి, మీ కులస్తులేనా, మా కులస్తులేనా మీరు అని అడిగేటువంటి వారు. బిడ్డలారా, ఇంకా కొన్ని జాతులు వారిని వెనకాల తాటాకు కట్టి అది నడుస్తుంటే ఊడ్చుకుంటా వెళ్ళేటువంటి పరిస్థితులు. బిడ్డలారా, చాలా భయంకరమైన పరిస్థితులు. నేను అంటాను దాన్నే అనాగరికత అంటాను. దానికి పెట్టిన పేరు అనాగరికత. వీటన్నిటినీ అంబేద్కర్ గారు అనుభవించాడు, చిన్నతనం నుండి అనుభవించాడు. బిడ్డలారా, అనేక మతాల్లో మనం చూస్తే ఆ టెంపుల్స్లోకి ఇతర కులాల వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేదు. బిడ్డలారా, మనుషుల పట్ల వివక్షత ఉండేది, కొనసాగేది. అయితే అంబేద్కర్ అటన్నిటిని అనుభవించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తి అని నేను చెప్తాను. అనేకమైన డిగ్రీస్ ఆయనకున్నాయి. ఆయన చదివిన డిగ్రీస్ ఎవరు చదవాల. ఆయనతో పాటు ఇంకా కొంతమంది కలిసి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి రాసిచ్చారు. ఈ మిలితే ప్రజలకి నాగరికత లేదు. కానీ వీళ్ళందరూ కూడా చూడండి, ఆ కట్టెలు పట్టుకొని ఇలాగే ఏది దొరికితే దాన్ని ఆ సముద్రం మీద ప్రాణాలు కాపాడుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే చూడండి, ఈ మిలితే అనేటువంటి ద్వీపంలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆలోచన చేయండి, కొన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దేశాల్లో చాలామంది భక్తులు వెళ్ళారు. అమ్మ అర్థమవుతుందా? ఒక పాస్టర్ గారు సువార్త చెప్పడానికి వెళ్తే ఒక టెంట్ వేసుకొని దాంట్లో పండుకున్నాడంట. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరంటే నరమాంస భక్షకులు. అర్థమవుతుందమ్మా? నరమాంస భక్షకులు అంటే తెలుసు కదా, మనుషుల్ని ఇప్పుడు మనం కోడిని కాల్చుకున్నట్టు కాల్చుకొని తింటారు. మనిషి కనపడితే చాలా ఇష్టం వాళ్ళకి. అలాంటి ప్రజలకు స్వార్థ చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఈయన వెళ్ళిపోయి ఆ టెంట్లో మోకారించి ప్రార్థన చేస్తున్నారు. సాయంత్రం ఎప్పుడవుతుందో ఆ చీకటి ఇతని మీద అటాక్ చేసి ఇతను తీసుకెళ్ళి కాల్చుకొని తిందామన్నట్టుగా కొందరు అనాగరికులైన ప్రజలు అక్కడ ఉన్నారు. బిడ్డలారా, ఈయనేమో మోకారించి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వైపు బలమైన ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? వాళ్ళందరూ కూడా ఒకసారి అటాక్ చేశారు. ఆ టెంట్ చుట్టూ రాత్రి అంతా తిరిగారు, కానీ ఆయన దగ్గరికి చేరలేకపోయారు. గొప్ప దైవజనుడు. ఆయన్ని చంపి తీసుకెళ్దామని వచ్చినటువంటి అనాగరికులైన ప్రజలు రాత్రంతా తిరుగుతున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారంట. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడతాం. ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. పొద్దున్న లేచి చూస్తే అక్కడే తిరుగుతున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. కారణం, ఆయన చుట్టూ బలమైనటువంటి సైన్యం ఉంది.
ఆ సైన్యం ఎవరు తెలుసా? భూలోక సంబంధమైన సైన్యం కాదు, దేవదూతలు ఉన్నారంట ఆయన చుట్టూ. ఇక దేవదూతలు దాటి మనిషి ఎక్కడికి వస్తాడు? ఇక్కడ రాత్రి అంతా తిరిగినా ఆయన దగ్గరికి రాలేకపోయారు. వాళ్ళు అప్పుడు ఆలోచించారు, మనకంటే ఈయన దగ్గర బయలమైన సైన్యం ఉంది, వాళ్ళు ఎవరో తెలుసుకుందామని ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక వ్యక్తి, భాష తెలిసిన వ్యక్తి ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మీకున్నటువంటి సైన్యం ఎవరో మాకు చెప్పమంటే, ఆ సైన్యం ఎవరో కాదు, నేను నమ్మిన నా దేవుడు, నన్ను కాపాడిన దేవుడు తన దూతలను పంపించి రాత్రంతా నా చుట్టూ పెట్టాడని చెప్పారంట. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఎంత అద్భుతమైన విషయం! మీరు ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితులు దేవుని బిడ్డల జీవితాల్లో వస్తాయి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే ఇక్కడ ఈ అనాగరికులైన ప్రజల దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు ఏం చేశారో చూడండి. 2వ వచనం, ఆ అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము ఇంత అంత కాదు. స్తోత్రం చెప్పండి. మనుషుల్ని చంపుతున్నారు, మనుషుల్ని భయంకరంగా బాధిస్తున్నటువంటి దినాల్లో బిడ్డలారా, ఈ అనాగరికులైనటువంటి ప్రజలు దేవుని బిడ్డలకి ఏం చేశారంటమ్మా? ఉపచారం చేశారంట. స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి వారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ చేర్చుకొని నిప్పు రాజబెట్టారు. 14 రోజులు సముద్రంలో ఉన్నటువంటి మామూలు విషయమమ్మా, నీళ్ళల్లో సముద్రపు నీళ్లు, ఒక పక్కన గాలి, ఒక పక్కన వర్షం, తడిచి 14 రోజులు ప్రాణాలు కాపాడుకున్న వీళ్ళని బిడ్డలారా, ఆ అనాగరికులైన ప్రజలు ఏం చేశారండి? ఉపచారం చేశారు. ఇక్కడ కూర్చుని మీ అందరు గుర్తుపెట్టుకోండి, మనం ఇతరులకి ఏం చేయాలండి? ఉపచారం చేయాలి. ఏం చేయాలండి? చాతనైన సహాయం చేయాలి తప్ప మనము ఎవరికి కూడా ద్రోహం చేయకూడదు. ఈ అనాగరికులైన ఈ ప్రజలు వారి ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అక్కడ నుప్పు రాజబెట్టి వాళ్ళకి చలి కాచుకునేటట్టు వాళ్ళ అవసరతను తీర్చారు. జాగ్రత్త వినండి. కొన్ని కట్టె పొలలు ఏరి అపోస్తలుడైన పౌలు ఇలాగా ఆ నొప్పుల మీద వేస్తుంటే ఒక భయంకరమైన విషయం జరిగింది. అదేంటంటే చూడండి 3వ వచనం, అప్పుడు పౌలు మోపెడు పొలలేరి నిప్పుల మీద వేయగా అప్పుడు ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టి, ఏం పట్టిందమ్మా? చేతికి పట్టింది. ఒక పాము పట్టిందంట చేతికి. జాగ్రత్త వినండి. మన అయితే ఏమంటాం? అక్కడేమో ఓడ పగిలిపోయింది, నేను నమ్ముకున్నా, సముద్రంలో 14 రోజులున్నా, ఇప్పుడు ఏం పట్టిందండి? పాము పట్టేసింది. ఆ ద్వీపవాసులు ఏమనుకుంటున్నారంటే చూడండి 4వ వచనం, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుటకు చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు ఎవరో నరహంతకుడే, ఇతడు సముద్రము నుండి తప్పించుకొని న్యాయమతనిని బ్రతకనీయదని తమలో తాము అనుకుంటూ చెప్పుకుంటున్నారంట. జాగ్రత్త వినండి. అర్థమైందమ్మా? 14 రోజులు సముద్రంలో చచ్చిపోవాల్సింది, చావల. ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ న్యాయదేవత ఏం చేస్తుందంట? ఆయన్ని ఏం గరిచిందంట? పాము పట్టేసిన చేతికి. వాస్తవానికి ఆ పాము కరిచిన వాడు ఎవరు బ్రతకరు. ఆ ప్రాంతంలో వాళ్ళకి తెలుసు, ఏ పాము కరిస్తే చచ్చిపోతారో మనందరికీ తెలుసు కదా. ఏమంటే తెలుసు కదా. ఇప్పుడు త్రాసు పాము కరిచిందంటే ఏమవుతుంది తెలుసు. చెరిపోతు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసు. పాములు, ఏ పాము ఎలా ఉంటుందో మనకు తెలుసు. వీళ్ళు అనుకుంటున్నారు అక్కడ తప్పించుకున్నా ఇక్కడ న్యాయ దేవత ఇతన్ని వదిలిపెట్టలేదు. ఎవరైనా నరహంతకుడు. చాలాసార్లు మన ఎస్టిమేషన్లు ఇలాగే ఉంటాయి, మన మాటలు, మన ప్రవర్తన ఇలాగే ఉంటుంది. కానీ అతడు ఏం చేశాడో చూడండి 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. స్తోత్రం చెప్పండి అండి. ఏ హాని పొందలేదు, ఏ హాని పొందలేదు. ఏమన్నా జరుగుతుందా అని ఎదురు చూశారంట. ఒళ్ళు వాసిపోద్దేమోనని ఎదురు చూశారంట. ఈ పాము కరిసిన దానికి
ఖచ్చితంగా ఈయన చస్తాడు అని చూస్తా ఉన్నారు. ఆ పాముని ఇలా జాడించి బిడ్డలారా ఏ హాని కూడా పొందలేదు. కారణం ఏంటంటే బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయండి. 91వ కీర్తనలో ఉంది, అలాగే మార్కు సువార్తలో ఉంది. చూడండి, ఆ మాటలు చూద్దాం. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు కొన్నిసార్లు ఇలాంటి విధికి వాళ్ళు గురైనప్పుడు దేవుడు మనలను ఎలా కాపాడుతాడో ఇక్కడ వాక్యము కనబడుతూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అనగా సూచక్రియలు అంటే ఈ నమ్మిన వారు ఈ సూచక్రియలను వెంబడించును. ఎలా అనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏం కొడతారమ్మా? దయ్యములను. చూడండి, దయ్యం చూస్తే మనం వణికిపోతాం. కానీ దేవుడు మీకు ఏం సెలవిస్తున్నాడు చెప్పండి? నమ్మిన వారి వలన ఏం కలుగుతుంది? ఈ చూసి దయ్యాలను ఏం చేస్తారంట? మనం వెళ్ళగొడతాం. ఎవరు వెళ్ళగొట్టేది? పాస్టర్లే కాదు, దేవుని నమ్మిన ప్రతి వారి ద్వారా దురాత్మలు వెళ్ళగొట్టబడతాయి. నాకు చిన్నప్పుడు నాకు తెలుసు, మా ఊరికి వచ్చి స్వార్థ ప్రకటించి చిన్న చిన్న బైబిల్స్ని పంచిపోయారు. వాళ్ళు పోయేటప్పుడు చెప్పారు, ఇది పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథం కానీ మీ దగ్గర ఉంటే మీరు దీవించబడతారని చెప్పారు. ఎప్పుడన్నా నిద్రలో మెలకు ఉలిక్కిపడి లేస్తే మా అమ్మ ఏం చేసేదంటే ఆ బైబిల్ గ్రంథం తెచ్చి నెత్తి కింద పెట్టేది. మీరు ఇలా చేయకండి. ఆ బైబిల్ తీసుకొచ్చి ఇక్కడ నెత్తి కింద పెట్టేది, దిండు కింద పెట్టేది అమ్మ. నాకు అది బాగా గుర్తుంది. అదేంటో తెలియదు, అందులో ఏముందో తెలియదు, కానీ బిడ్డలారా అది తీసుకొచ్చి పెడితే నిజంగానే దయ్యాలు ఏమొచ్చేవి కాదు. స్తోత్రం చెప్పండి. మీరు అట్టని తలకడగ చేసుకోకండి. బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఉన్నతమైన స్థలంలో పెట్టండి. ఆమేన్. తెలియని తనం అది, దేవునిలో ఉన్న శక్తి అది. ఏమండి, ఇక్కడ వాక్యం కనపడుతుంది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టారు. ఆమేన్. కొత్తగా దేవుని నమ్ముకున్నప్పుడు మా అత్తమ్మ ఒక ఆమె బాగా లావుగా హైట్ ఉంటుంది. మా అత్తమ్మ గారు ఒక ఆమె, ఒరే కొంచెం మంత్రం చేయరా, నాకు ఒళ్ళంతా నిప్పులు పడుతుందిరా అంది. మంత్రం అంట దాన్ని. ఏమంటే మంత్రం చేయమంటే నాకేం తెలీదు, ఇవన్నీ ఏం చేయాలో తెలీదు. నేను ఇలాగా కళ్ళు మూసుకొని యేసు ప్రభువా వందనాలు అంటాం కూడా వచ్చేది కాదు. నీకు వందనాలు ఏదో ఒకటి చెప్పుంటే అప్పుడు నాకు, యేసయ్యా నువ్వు నాతో ఉన్నావు, ఈ మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగానే రాయ్ ఆపో అంది. ఎక్కడి నుంచి ఈ స్వరము మెల్లిగా ఇలా చూశా, ఊగుతుంది ఇలా. మా అత్తమ్మ అంటే మా దూరపు చుట్టం. ఏమనుకొని ప్రార్థన చేస్తున్నావు? అప్పుడు వరకే మంత్రం అన్నది, ఇప్పుడు ప్రార్థన అంటుంది. ఏమనుకొని ప్రార్థన చేస్తున్నావు నువ్వు? నేనంటే ఏమనుకున్నావు? 3 సంవత్సరాలు మట్టుంటే నాకు నువ్వు ఇప్పుడు ప్రేయర్ చేస్తావు పొమ్మని. ఏం చేయాలి? ఈ బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ఇది వాస్తవంగా జరిగిన సంఘటన, కొత్త జీవితం. నాకు ఏం చేయాలో తెలీదు, గసగస వణుకుతున్నా. ఇట్లా దయ్యాన్ని వణికించాల్సిన వాళ్ళు మనకు తెలియదు కాబట్టి మనం వణుకుతున్నాం. నిజంగా జరుగుతున్న విషయం. దేవుడు ఈ విషయాన్ని చూస్తున్నాడు. ఆనాడు నా చిన్నతనంలో జరిగిన సంఘటన ఇది. దేవుణ్ణి నమ్మిన 18-19 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన. గడగడ ఉంటుంది. ఆ మనిషి ఎట్టుందంటే ఒక దెబ్బ ఎత్తే పెద్ద సుత్తి తీసుకొని మేకుని భూమిలో కొట్టినట్టు ఉంటుంది అనమాట. అట్లా ఉందో ఆ మనిషి. ఏం చేయాలో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, వణికిపోతున్నా. ఇక నా పరిస్థితి చెప్పనా సఖ్యం. అటు ఇటు చూస్తున్న ఎవడన్నా కాపాడేవాళ్ళు ఉన్నారని 2-3 అటు వారిపోయారు. వాళ్ళు కూడా ఇక అంటే అట్లా నిజంగా అనుకున్నా గొలియాతులాగే స్టోరీ. నా పని అయిపోయింది అనుకున్నా. ఆ సందర్భంలో దేవుని యొక్క భాషలు నా నోటికి రావటం ప్రారంభమైనాయి. స్తోత్రం. నేనేమనలేదండి, కళ్ళు మూసుకొని ఇట్లా వణుకుతూ భాషలు వస్తున్నాయి నా నోటికి, అన్య భాషలు వస్తున్నాయి. భాషలను నమ్మండి, మన నోట్లో దేవుడు అన్య భాషలు పెడతాడు. ఆ భాషలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన నోట నుండి ఆ భాషలు వస్తాయి. ఎంతకాలమైంది దేవుని నమ్ముకొని తల్లి?
అన్యభాషలు పొందుకున్నావా? అసెంబ్లీ ఆఫ్ గాడ్ అంటే మన సంస్థ నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపిబడితే ఖచ్చితంగా భాషలో మాట్లాడతాడు. సూచన కాదు. ఈ లైవ్ ద్వారా చాలామంది చూడొచ్చు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నదే నిదర్శనం. నీలో అన్య భాషలు రావాలి, నీకు తెలియని భాషలు రావాలి అన్న చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ అన్య భాషల్ని. వాళ్ళకు కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, భాషల్లో 2 రకాలు ఉన్నాయి. దేవుని భాష ఉంది, దేవదూతల భాష కూడా ఉంది. బిడ్డలారా, దేవుని భాష ఉంది, దేవదూతల భాష కూడా ఉంది. మరి మీరు మాట్లాడిందే మాట్లాడతారేంటి? మరి అన్న మాట్లాడిన అదే మాట్లాడతాడు, నువ్వు మాట్లాడిన అదే మాట్లాడతావు, మరి లూది అమ్మ మాట్లాడిన అదే మాట్లాడతాడు అని మీరు అనుకోవచ్చు. మీకు ఒక మాట చెబుతున్నా, దేవుని స్తుతించండి అనే పదం తెలుగులో ఇంకొక రకంగా ఎవరైనా చెప్పగలుగుతారా? మనకు ఒకటే భాష, ఆ భాష మన నోటన వస్తుంది, ఆ భాష గట్టిగా మన నోట వస్తుంది. బైబిల్ చెప్తుంది 2 రకాలైన భాషలు ఉన్నాయి. బిడ్డలారా, దూతల భాష వేరుంది, దేవుని భాష వేరుంది. పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చినప్పుడు ఆ భాషలతో దేవుణ్ణి స్తుతిస్తాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. అక్కడ చాలామంది అంటారు, మరి మీరు భాషలు మాట్లాడితే ఎవరికైనా అర్థం కావాలిగా. అర్థం కాదు. మనుషుడు ఎవడు గ్రహించుడు, కానీ ఆత్మ వలన దేవునితో ఏం మాట్లాడుతున్నాడంట? మర్మములను పలుకుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి, 2వ వాక్యం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. దేవునితో మాట్లాడేది నీకేం అర్థమవుతుంది? ఏమంటే అంతే కదయ్యా, దేవునితో మాట్లాడే భాష నీకేం అర్థమవుతుంది? అర్థం కాదు. సరే, నేను అడుగుతున్నాను, భాష లేదు అన్నటువంటి వారికి ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, మరి దేవుని భాష ఏంటో నువ్వు చెప్పు. ఇది కాదు అన్నప్పుడు చెప్పాలి కదా. దేవుని భాష ఉంది, ఆ భాష నీకు తెలియదు. నేనేం మాట్లాడినా నాకు తెలియదు, ఆ దెయ్యం ముందు ఇప్పటికీ తెలియదు నాకు. చెప్తున్నా వాస్తవంగా. అయ్యో నన్ను కాపాడు, అయ్యో ఇక పోతా, అయ్యో నేను ఇక పోతా, ఆ కేకలు వినపడుతుంది. నాకేమో నాకు భయం, ఇకంతా నా పరిస్థితి చెప్పడానికి వీలు కాదమ్మా. నా యాక్షన్ మీకు అర్థమైంది కదా. నా పరిస్థితి అది. గడగడ గచ్చ వణుకుతుంది, కాళ్ళన్నీ కూడా ఆపుతుంటే కూడా ఆగట్లే. దేవుని మందిరములో బలిపీఠం మీద ఉండి చెప్తున్నాను, నా మీద దేవుని యొక్క ఆత్మ కొమ్మరించబడింది. ఆ టైం తెలియని భాషలు నా నోట నుండి వచ్చినాయి. ఆమె అక్కడే పడిపోయింది, కేకలేస్తూ పడిపోయింది. అయ్యో కాలిపోతున్నా, అయ్యో కాలిపోతున్నా అని పడిపోయిందండి. బిడ్డలారా, ఈ దినము దయ్యాల్ని మీరు వెళ్ళగొడతారు. ఎవరో నేను పాస్టర్ను కాదు, అప్పుడు కొత్తగా దేవునిలోకి వచ్చినటువంటి వాడిని. మరి నేను భాషలు మాట్లాడితే దయ్యాలు పాఠం ఏంటి? నమ్మిన వారి వలన, ఇక్కడ పాస్టర్ల వలన ఉందమ్మా? లేదు. ఎవరి వలన? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఒకవేళ దయ్యం వచ్చిందనుకో, ఒక్క నిమిషం ఆగో, మా పాస్టర్ని పిలుస్తాను అనకండి. ఈ లోపు నేను గుద్దేస్తుంది, షటక్కని దాన్ని అర్థం. అందుకే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఏం మాట్లాడతారంట చూడండి, ఇక్కడ ఏం మాట్లాడతారంట? క్రొత్త భాషలు మాట్లాడుతూ. ఇది నేను రాయించానా? ఇది నా సొంత బైబిల్. మీ దగ్గర ఉందా ఆ మాట? చూడండి అమ్మా, 17 వచనం. క్రొత్త భాషలు మాట్లాడతారమ్మా. మాట్లాడేవా? నేను ఇక్కడ కూర్చుని మీ అందరికి చెప్తున్నా, అయ్యా మేము పురాతన క్రైస్తవులు అంటే నువ్వు భాషలు మాట్లాడుతున్నావా? ఈ భాషలు నీ నోట నుండి వచ్చినాయా? ఈ భాషలు నీ నోట నుండి రావాలి. దురాత్మల మీద అధికారం, ఈ బలము పరిశుద్ధాత్మ వలన మనకు కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ వలన క్రొత్త భాషలు మాట్లాడతాం. ఇంకేం జరుగుతుందంట చూడండి, 18 వచనం. పాపములను ఎత్తి ఏంటమ్మా? ఏం ఎత్తుకుంటారమ్మా? పాపములను ఎత్తి పట్టుకుందురు. అమ్మా కరెక్ట్ చదువమ్మా. పాములను ఎత్తి పట్టుకొందురు. ఇప్పుడు నాకు పామును తీసుకొచ్చి పట్టుకోమని చెప్పకండి.
నేను పట్టుకోను. ఒకవేళ దేవుడు ఆ సందర్భాన్ని పట్టుకో అన్నాడు అనుకోండి, పట్టుకుంటా ఖచ్చితంగా. స్తోత్రం. ఒక కట్టెను వేయగా మోషే కట్టె ఏమైందండి? పామైంది. దురాత్మలను పూజించేటువంటి ఈజిప్టియన్స్ వాళ్ళు కూడా కట్టె వేసి పాము చేశారంట. చూసారా, దానికి కూడా శక్తి ఉంది. అప్పుడు జరిగిన విషయం ఏంటి? మోషే వేసిన కట్టె పామయి ఈ పాములు మింగేసిందంట. స్తోత్రం. దేవుని శక్తి ఎదుట దురాత్మలు పనికిరావు, మంత్రశక్తులు నిలబడలేవు. ఒకవేళ మీ ఇంటి ముందు ఎంట్రికలు ఏమన్నా అన్నం కలిపి ఏమేమి వేస్తుంటారు కదా, అవన్నీ వేసారు, గడగడ ఉనికి భయపడకండి, ఒక్క తన్ను తన్నండి అవతలకి. స్తోత్రం చెప్పండి. ఎందుకు తెలుసా? మన దేవుడు మనతో ఉంటాడు. హల్లెలూయా. ఎవరి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి, పాములను ఎత్తి పట్టుతారు, నువ్వు అంతే, నేనేమి చేయలేవు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అపోస్తుడైన పౌలు యొక్క చేతికి ఏం పట్టింది? పాము పట్టింది. ఎక్కడ ఇది జరుగుతుంది? మెలితే అనే ద్వీపములో జరుగుతున్న సంఘటన. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఒళ్ళు వాసిపోద్దాం, నురుగులు గక్కి కింద పడిపోతాడేమని ఎదురు చూస్తే ఆ యొక్క సర్పము యొక్క కాటు అపోస్తుడైన పౌలుకి ఏ మాత్రం కూడా ఏమీ చేయలేదండి. బిడ్డలారా, ఈరోజు మనం గుర్తుపెట్టుకుందాం. వాళ్ళు అనుకున్నారు ఈయన నరహంతకుడు అనుకున్నారు, చాలాసేపు చూశారంట. చూసిన తర్వాత బైబిల్ ఏం చెబుతుంది? అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 6వ వచనం, ఏ హాని పొందలేదు. ఎందుకు? ఆల్రెడీ మనందరికీ ఒక వాగ్దానం ఇక్కడ ఇవ్వబడింది. ఏంటా వాగ్దానం? పాములను ఎత్తిపట్టుకొందురు. 18వ వచనం, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. మేము తీసుకొస్తాం, తాగండి. నువ్వెవడరా తీసుకొచ్చేవటానికి? నీకేమైనా పని అప్పగించాడా దేవుడు? మేమిస్తాం, తాగండి, సోతాను. అసలు నువ్వెవడన్నారు పరిశీలన చేయడానికి? నాకు తెలియకుండా నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే ఆ విషము మన శరీరాల్లో పనిచేయదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే విషపు ముళ్ళుని విరిచినవాడు, మరణపు ముళ్ళును విరిచినవాడు మనలో ఉన్నాడు. ఇంకొక మాట అన్నాడు, రోగుల మీద చేతిలుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పి. ఎవరండి ఇది చేసేది? ఎవరండి ఇది చేసేది? ఎవరన్నట్టుంటే బాగుండు, ఆడికి వెళ్దామని అని చూస్తున్నారా? మనమే, మన ద్వారానే జరుగుతాయి అంటే ఇవన్నీ. మనము చేతులుంచినప్పుడు, మీరందరూ ప్రార్థన అయిన తర్వాత వరుసనే నుంచుంటారు. దేనికి తెలుసా? చేతులుంచి ప్రార్థించుట వలన రోగములు ఏమవుతాయమ్మా? స్వస్థత, దురాత్మ నుంచి విడుదల. ఒకవేళ నీకు మాంత్రిక శక్తులు చేశారనే భయం నీ ఇంటి మీద ఉంటే ఈరోజు ఒక అద్భుతాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆమేన్. అపోస్తలుడైన పౌలుని విషసర్పాలు ఏం చేయలేదు, మాంత్ర శక్తులు ఏమి చేయలేదు. ఇప్పుడు ఆయన ఉన్నది ఎక్కడ? మెలితే అనే ద్వీపంలో. ఆ ద్వీపంలోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఆ ద్వీపంలో చూడండి, ఆయనకేమీ కాల. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 6వ వాక్యం, వారు అతని శరీరము వాచునో లేక అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. చాలాసేపు కనిపెట్టిన తర్వాత అతనికి ఏ హాని కలుగుకుండుట చూచి అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ముందు ఎవరైనా నరహంతకుడు, ఇప్పుడు ఏమైపోయాడు? అందరు చెప్పాలి, ఏమైపోయాడు? దేవత అయిపోయాడు. ఎవరో? భక్తుడైన పౌలు మెలితే అనే ద్వీపములో ఇప్పుడు ఆయన దేవతలాగా మారిపోయాడండి. ఇక్కడ దేవుని యొక్క అద్భుతం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ ద్వీపంలో పొప్పులి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం పేరండి? పొప్పులి. మీకు అర్థం కాదు, కొంచెం అర్థమవుతాడు, ప్రయత్నం చేస్తా చెప్పటానికి. ఈ పొప్పులి అనేటువంటి వ్యక్తికి చాలా పొలాలు ఉన్నాయి. ఇతని యొక్క తండ్రి చాలా జ్వరముతో బాధపడుతున్నాడంట. 8వ వచనం, అప్పుడు పొప్పులి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి ఏం పరిచారండి? స్వస్థపరిచారు. గట్టిగా స్తోత్రం చేద్దాం. పొప్పులి మారిపోతున్నాడు. ఇప్పుడు పొప్పులి తండ్రి వచ్చేసాడు ఇక్కడ దగ్గరికి. ఏమండి? చేతులుంచి ప్రార్థించగా అతనికి ఏమైందంట?
స్వస్థత జరిగింది. గట్టిగా స్తోత్రం. ఇంకా పనికిమాలిన బోధకులు చాలామంది ఉన్నారు మన భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో కూడా చచ్చారు, తెలంగాణలో కూడా చచ్చారు. ఇప్పుడు ఏంటంట? స్వస్థత లేదు. ఏమి లేదంట? స్వస్థత లేదని చెబుతున్నారండి. అన్య భాషలు లేవని చెబుతున్నారండి. పరిశుద్ధాత్మ కార్యాలు లేవని చెబుతున్నారండి చాలామంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే పౌలు చేతులుంచి ప్రార్థించుట వలన అక్కడ ఏమైందమ్మా? స్వస్థత పొందాడు. అంతేకాదు, చూడండి 9వ వచనం. ఇది చూచి ఆ ద్వీపంలో ఆ ఉన్న ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. గట్టిగా స్తోత్రం చెబుదాం. అందరూ స్వస్థత. ఇక అక్కడ ఏం సభ జరుగుతుంది చెప్పండి? ఇక స్వస్థత సభ ప్రారంభమైపోయింది. ఎక్కడ? మెలితే ద్వీపం. ఈ మెలితే మాల్టా అని ఉంటుంది ఇంగ్లీష్లో. నేను ఉదయకాలం దాని గురించి చాలా చూశాను. ప్రస్తుతం ఉన్న మాల్టా చాలా అభివృద్ధి చెందింది. స్తోత్రం చెబుదాం. ఈ మిలితే మాల్టా అనేటువంటి ఈ ద్వీపానికి అందరూ ఏమని పిలుస్తారంటే సెయింట్ పాల్ ద్వీపం అంటారంట. ఇప్పుడు స్తోత్రం చెబుదాం. కారణం ఏంటంటే పౌలు అక్కడికి వెళ్ళటం వలన అనేకులు స్వస్థపరచబడ్డారు, యేసు ప్రభుని దేవునిగా నమ్మారు. బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, ఈ జీవితంలో వాళ్ళందరూ రక్షింపబడాలంటే ఇక్కడ వాడ పగిలిపోయింది. కట్టెలు పట్టుకొని 14 రోజులు ఆ చలిలో వణుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడమ్మా? మెలితే మాల్టా ద్వీపంలోకి వెళ్ళాడు పౌలు. చూడండి, ఒకవేళ అదే జరగకపోతే మాల్టా అనే ఈ ప్రాంతానికి, ఈ మిలితే అనేటువంటి ద్వీపానికి పౌలు వెళ్ళేవాడా? చెప్పండి. నేను చెప్పే విషయం జాగ్రత్త వినండి. ఆ తరువాత వాళ్ళు ఏం చేశారు? 10వ వచనం. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ ఓడలో ఉంచి పంపించారంట. ఎవరండి పంపించింది? అనాగరికులైన ప్రజలు, దేవుణ్ణి ఎరగని ప్రజలు, దేవుణ్ణి తెలుసుకోని ప్రజలు. వీళ్ళందరి కోసం పౌలు ఏమనుభవించాల్సి వచ్చింది? శ్రమ పడవలసి వచ్చింది. అవును, మన జీవితాల్లో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇరుకులు వస్తాయి, కొన్ని బాధలు అనుభవించాల్సి వస్తాయి. ఎందుకు వచ్చింది నాకు ఇది అని దేవుణ్ణి ప్రశ్నించేటప్పుడు ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, బైబిల్ చూద్దాం. 119వ కీర్తన, 119వ కీర్తన భాగం అందరు తీయండి. 75వ వచనం చూడండి. 75వ వచనం, 75వ వచనం అంట. 67వ వచనం చూడమ్మా. 67వ వచనం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను. శ్రమ కలగక మునుపు ఎక్కడున్నాడు ఆయన? త్రోవ విడిచాడంట. దేవునికి దూరంగా ఉన్నాడు. మిలితే ప్రజలు కూడా అనాగరికులు, ఇతరులకి సహాయం చేసే మనస్సు ఉండకపోవచ్చు, కానీ ఆ ప్రేమ, దయ దేవుడు వారికి కలిగించాడు పౌలు విషయంలో. ఇప్పుడు మన జీవితంలో కూడా శ్రమలు కొన్నిసార్లు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకొని మనం నడవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. అమ్మ, అర్థమైందా? అంటే అన్నీ సుఖంగా ఉన్నప్పుడు మన జీవితాల్లో త్రోవ తప్పుతూ ఉంటాం. మనందరం, మీరు, నేను, అందరం. అయితే ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి ఇంకొక మాట, 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ప్రభువా, నీ కట్టడలు నేర్చుకున్నట్టు నాకేమొచ్చినాయే? శ్రమలు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలుకి ఈ శ్రమ రాకపోతే, ఆయన ఈ మిలితే దీపానికి వెళ్ళకపోతే, ఇప్పుడు ప్రస్తుతం ఆ మిలితే దీపం అంతా క్రైస్తవులుగా మారిపోయారు. స్తోత్రం. ఆ మిలితే దీపాన్ని మిలితే అని పిలవట్లా. ఇప్పుడు ఎవరు పిలుస్తారని చెప్పాను? సెయింట్ పాల్ ద్వీపం అని పిలుస్తారంట. ఆ ప్రాంతం అంతా రక్షింపబడింది. ఆయన శ్రమలు అనేకులు రక్షింపబడటానికి కారణమైంది. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఆ శ్రమల్లో పాఠం నేర్చుకొని మనం కుదురుగా మన జీవితాలు కట్టుకోవాలి. నా జీవితంలో కూడా వచ్చింది, మీ జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. మన శ్రమల్ని మేలుకరంగా మార్చుకుందాం. అందుకే ఆయన అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని. బైబిల్లో చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
యాకోబు పత్రిక 1:2 నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. అమ్మా దేనికి కలుగుతుందంట? మన విశ్వాసమునకు కలిగే పరీక్ష. మనకందరికి పరీక్షలు ఉన్నాయి. అర్థమైందమ్మా? నీ విశ్వాసం దేవుడు కరెక్ట్గా ఉందా లేదా నీది అని దేవుడు పరీక్ష చేస్తాడంట. ఒక సంవత్సరం అంతా చదువుకున్న స్టూడెంట్స్కి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న టెస్టులు ఉంటాయి కదా. ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్ యూనిట్ టెస్ట్. ఇప్పుడు ఉన్నాయా? ఇట్లాగ ఉన్నాయమ్మా? ఉన్నాయా? అట్లా ఉండి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మనం పాస్ కావాలి. ఇప్పుడు అదే అంటున్నాడు, దేవుని నమ్మిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుంది? ఓర్పు. మీకు పరీక్షలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి. పరీక్షలో దేవుని వైపు చూడాలి. పరీక్షలో దేవుని దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. మనుషులు ఎవరు, ఏంటి, ఎలా ఉంటారో నీకు నేర్పిస్తాడు దేవుడు. నీ జీవితంలో ప్రతి దాని యొక్క విలువని దేవుడు మనకు నేర్పిస్తాడు. అందుకే విశ్వాసమునకు ఏం కలుగుతుందంట? పరీక్ష కలుగునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడి. ఏ శోధనలమ్మా? నానా విధములైన శోధన. మీకు ఒక రకమైన శోధన ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శోధన, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శోధన. పాస్టర్కి ఒక శోధన. ఈ శోధనలో పడినప్పుడు ఏమంచుకోవాలంట? అది మహానందమని ఎంచుకోనుడి. శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా ఆనందిస్తారా? అమ్మ మీలో ఎవరైనా ఆనందిస్తారా? ఎవరు ఆనందించరు. బాధ, ఏడుపు, దుఃఖం. ఆ శ్రమలనంట ఆనందంగా ఎంచుకున్నాడు పౌలు. అదే ఎంచుకున్నాడు. ఆ కట్టెల మీద ఆయన వస్తూ ఉంటే, ఆ నీళ్ళల్లో చలిలో ఆ బాధను అనుభవిస్తూ ఉంటే, దేవుణ్ణి, ప్రభువా నిన్ను వెంబడించాను, మరి మాకెందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ శ్రమలు అని దేవుణ్ణి ప్రశ్నించక, ఆ శ్రమల ద్వారా చూడండి మిల్లీతే అనేటువంటి ఒక ద్వీపాన్ని దేవుని కొరకు పట్టుకున్నాడు. స్తోత్రం. అక్కడ దరిదాపుగా నేను చాలా చర్చస్ ఇప్పుడు ఉన్నాయంట. నేను చదివాను ఉదయకాలంలో. ఆ మిలితే ద్వీపం మార్చబడ్డానికి కారణం ఒక పౌలు యొక్క సమర్పణ. ఆ సర్పం దాని యొక్క విషం వారిని ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు అక్కడ క్రైస్తవ్యం బహుగా విస్తరించి ఇప్పుడు నాగరికతగా ఆ మిలితే ద్వీపం సముద్రం మధ్యలో ఉన్న పట్టణం, అది మహాపట్టణంగా కట్టబడింది. మీరు ఒకవేళ యూట్యూబ్లో హనుమాన్లు ఎలియాజర్ అనేటువంటి పేరుని మీరు ఉంటుంది, మీరు చూడండి. యూట్యూబ్లో మీరు అయిపోయిన తర్వాత మీరు చూసినట్టయితే ఆ యొక్క పట్టణం యొక్క ప్రస్తుత నిర్మాణము అక్కడ మీకు ముందుగానే కనబడతా ఉంటుంది. సహోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో అపోస్తలుడైన పౌలు శ్రమలు అనుభవించాడు. మీ జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయా? దేవుణ్ణి నమ్మిన తర్వాత అమ్మ వస్తున్నాయా? చాలా శోధనలు ఉంటాయి. నువ్వు ఒకటి అనుకుంటావు, ఒకటి జరుగుతుంది. నువ్వు ఇది చేయాలనుకుంటావు, అది చేయలేకపోతున్నావు. నీ పరిస్థితులు అన్నీ కూడా మార్చబడుతున్నాయి. ఇదిగో ఈ సందర్భంగా పౌలు ఇక్కడ చెప్పాడు. అంతేకాదు యాకోబు పత్రికలో అక్కడే అంటున్నాడు. చూడండి 4వ వచనం, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములో కొదువు లేని వారనై ఉండునట్లు ఓర్పు చేత క్రియను కొనసాగించండి. అర్థమైందా? కష్టాలు ఎక్కువ కొలది ఏం చేయాలంట? మనం ఓర్చుకోవాలి. చెప్పండమ్మా, ఏం చేయాలంట? ఓర్చుకుని ఆ క్రియను కొనసాగిస్తే రెండంతల దీవెన నీ కుటుంబం మీద ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వు పోగొట్టుకున్న ప్రతీదీ పొందుకును గాక. ఆమేన్ చెప్పండి నమ్మిన వాళ్ళు. నీ జీవితంలో ఏదైతే నష్టపోయావో తిరిగి వాటన్నిటిని పొందుకొనును గాక. ఎప్పుడు వస్తాయి తెలుసా? ఇక్కడ ఓర్పు చేత మనము కొనసాగించాలి మన క్రియని, విశ్వాస క్రియని. దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో చూడండి ఈ క్రియల్ని మీరు అనుభవించేటట్టు చేస్తాడు. అపోస్తలుడైన పౌలు అనేకమైన భక్తులు చెప్పిన విషయాలను చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. 11వ అధ్యాయం 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించి. దేని ద్వారామ్మా? విశ్వాసము. చెప్పండమ్మా, ఏముండాలి మనలో? విశ్వాసం. దేవుణ్ణి నమ్మటం అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా రాజ్యములు జయించాడు. క్రైస్తవుల్ని అణిచేయాలని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భూమి మీద లేకుండా అయిపోయారు. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానం పొందిరి. ఎప్పుడమ్మా?
నీతి కార్యములు జరిగించుతారు. మనకేమిస్తాడు దేవుడు? వాగ్దానాలను ఇస్తాడు. చూడండి ఇంకేమంటున్నాడు? సింహముల నోళ్లను మూసిరి. ఏం మూసారమ్మా? సింహముల నోళ్ళు. తెలుసు కదా, దావీదు ఎదుట, దానియేలు ఎదుట సింహం ఏమైంది? నోరు మూసేశాడా? ఇట్లాంటి సింహాలు మన ముందు రోజు ఉంటాయి, గాండ్రిస్తూ ఉంటారు. విశ్వాసమును వదిలిపెట్టద్దు. ఇరుకులను, ఇబ్బందులను, శ్రమల్ని మన జీవితంలో అనుభవిస్తూ దేవుని కోసం నిలబడండి. సింహాపు నోళ్లను మీరు ఏం చేస్తారంట? మూసేస్తారు. ఇంకేమంటున్నాడు? అగ్ని బలమును చల్లార్చి. చూసారా, అగ్ని బలమును చల్లార్చండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోని ఎక్కడేశారు? అగ్నిలో వేశారు. అగ్ని ఏమైనా చేసిందా? అంతే. ఖడ్గదారులను తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి. చూసారా, మనం చూస్తే వీడికేముంది వెనకాల, ఈయనేమని చెప్తే ఎవరేం చేస్తారు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని చేత బలపరచబడిన బిడ్డలుగా వాళ్ళు కనపడ్డారు. స్తోత్రం చెప్పండి. ఒక బలహీనుడైన యోసేపు ఆ దేశాన్ని శాసించగలిగిన స్థాయిలో తన వంశం, ఇశ్రాయేలు సంతానం పెరిగిపోయింది. యుద్ధములో పరాక్రమశాలురైరి అన్యుల సేనలను పారద్రోలిరి. స్తోత్రం చెప్పండి అందరూ. అన్య సేనలను పారదోలే శక్తి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఇక్కడ ఒక మాట చెబుతున్నా, ఇక్కడ అరుణా సిస్టర్ కుటుంబం తప్ప నాకెవరో తెలీదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ సిస్టర్ గారు రమ్మంటే వచ్చాను. ఏమంటే అదే కుటుంబంలో చాలా రోజులు ప్రార్థన జరిగేవాడు. వాళ్ళ ఇంట్లో చాలా కుక్కలు, డాగులు ఉండేవి. ఈ డాగులను వస్తట, అబ్బా ఈ డాగులు ఏంది ఎట్టొస్తాయి అని మనసులో బాగా బాధపడేవాడిని. కానీ డాగ్ యొక్క ప్రేమ ఏంటో ఇప్పుడు మాకు తెలుస్తుంది సిస్టర్. అవి తిరుగుతూ ఉంటాయి, పద్దాల కాళ్ళ కిందే వస్తుంది. మనిషి, మేము నలుగురు ఉంటాం ఇంట్లో, ఒకళ్ళు లేకపోతే ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చేదాకా చూస్తుంది. వస్తే ఒక బిడ్డలాగా ఇక్కడ ఆనుకుంటుంది, ఒక బిడ్డలాగా హత్తుకోవాలి దాన్ని మేము. బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఒక్కడే, ఒక కుటుంబమే ఇక్కడ చివరకు ఉండేది. మరి ఈరోజు ఇంతమంది బిడ్డల్ని దేవుడు మనకి ఇయ్యలేదా? స్తోత్రం చెప్పండి. ఇక్కడ బైబిల్ చెప్తుంది అదే, మనకు శానలను పారదోలే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ఇక్కడ కూర్చొని మీ జీవితాలు కూడా ఇలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తూ ఉంటే బిడ్డలారా, మీరు భయపడద్దు. 36వ వచనం, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించురి. అమ్మ, మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మేమేం చెబుతున్నాం? దేవుణ్ణి నమ్మితే మీకు అంత పూలబాటని మేము చెబుట్లా. శ్రమలు కూడా ఉంటాయి, ఇరుకులు కూడా ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ఆ ఇరుకులో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే మన దేవుడు నీ దగ్గర వచ్చి నిలబడతాడు. ఆమేన్. శత్రువ నోరుని మోస్తాడు, నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. నీ శ్రమలో నువ్వు దేవుని కోసం ఉండు. సర్పముల యొక్క విషయం నిన్నేం చేయలేదు. నిన్ను చంపాలనుకుని ఒక పక్కన వచ్చిన వాళ్ళు 10 త్రోవలను పారిపోతారు. ఆమేన్. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, 37వ వచనం, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి. మనందరికీ శోధనలు ఉన్నాయి. అమ్మా, అర్థమవుతుందా? పాస్టర్ కూడా శోధన ఉంది, విశ్వాసకి శోధన, సంఘ పెద్దలకు శోధనలు ఉన్నాయి. అబ్బాయి మ్యూజిక్, మీరు కూడా శోధనలు ఉన్నాయి. మీ శోధనలు వేరే ఉంటాయి నాకు తెలుసు. కొంతమంది ఖడ్గంతో చంపబడ్డారంట. కొర్రి చర్మలు, మేక చర్మలు వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు. అమ్మా, ఏమేమి వేసుకున్నారు వీళ్ళు? గొర్రె చర్మం, మంచి బట్టలు కూడా లేవు. మనకు చాలాసార్లు మనం పక్కన వాళ్ళని చూస్తుంటాం, ఎప్పుడు చూసినా 10,000 చీర కట్టుకొని వెళ్తుంటే, మా ఈయన ముఖం చూడు, ఎప్పుడైనా 5,000 చీర కొనిచ్చాడా అనుకుంటాం కదా. ఇంత భక్తిగా ఉంటాను, ఒక తెల్ల చీర కొనుక్కుందామంటే డబ్బులు లేవని ఎన్నిసార్లు బాధపడుతుంటాం. మనకు కష్టాలే, మనకి ఇబ్బందులే. అయినా కూడా దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను, స్వరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. స్తోత్రం చెప్పండి. కొత్త చీరలు కాదు, రంగురంగుల చీరలు కాదు, రంగురంగుల బట్టలు కాదు మనం కట్టుకోవాల్సింది. దేవుడు మెచ్చే బట్టలు కట్టుకోండి. ఓకేనా? వచ్చే ఆదివారం అందరం తెల్ల డ్రెస్సులు వేసుకుని వద్దాం, పావురాల్లాగా కనపడాలి ఇక్కడ. స్తోత్రం చెప్పండి అందరూ. ఈ కొత్త రంగులు వేసుకొని మనందరం, ఏమండి ఎట్టుంటుంది మన మొఖాలు చూస్తే? తెల్ల డ్రెస్ వేసుకోండి, ఎంత బాగుంటుంది. ఒకవేళ లేకపోతే లేదని ఇంటికాడ కూర్చోకండి, రండి వెనకాల కూర్చోండి. ఒక తెల్ల డ్రెస్ కొనుక్కోలేరా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి మనం హోలీగా కనపడటం ఎంత మంచిది. బైబిల్ ఏం చెప్తుందంటే, తగు మాత్రపు వస్త్రాలను మనము ధరించాలి. అర్థమైందా? ఏ వస్త్రాలమ్మా? తగు మాత్రం. మరి మేమేంది చూడండి, మేము వైట్ వేసుకొచ్చాము ఇద్దరం.
మరి మీరెందుకు వేసుకోలేరు? వేసుకోండి, మంచిది. కానీ తెల్ల బట్టలు వేయండి, కానీ హృదయం మంచిగా పెట్టుకోండి. ఫస్ట్ హృదయం బాగుండాలి, పైకి కనపడటమే కదా. పైకి కనపడినట్టుగా ఎక్కడ ఉండాలి? ఈ అంతరంగంలో కూడా మార్పు ఉండాలి. చూడండి, దేవుని బిడ్డల కంట ఈ లోకము యోగ్యమైనది కాదు. అమ్మ అర్థమవుతుందా? ఈ లోకము ఒకవేళ చచ్చిపోయే టైం వస్తే ఇంకొక 10 రోజులు బతికెత్తట్టు ప్రార్థన చేయి పాస్టర్ గారు అని అనకండి. ఏమండి, ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకటం యోగ్యమైనది ఎంచరు. ఈ లోకమైనవి శాశ్వతమైనవి కావు. ఆ మనస్సు మనకు రావాలి ఫస్ట్. ఈ మనస్సు ఉంటే ఈ లోకము యోగ్యమైనదిగా ఉండదు. ఈ లోకం యోగ్యమైనదిగా ఉండదు. పోయిన వారం నేను చెప్పాను అనుకుంటా కదా, మనిషి జీవితం ఏంటి? నీటి బుడగ కాదు, బకెట్ మీద జారుతున్న నీటి బిందువు లాంటిది బ్రతుకు. సేద నుండి జారిపడు నీటి బొట్టు. ఇంకొకటి ఏం చెప్పాను? ఏది? త్రాసు మీద ఉన్న ధూళి ఏమంటుందంట? త్రాసు గుర్తుందా? ఆయన మన షాప్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు అందరూ కామెడీ పనులు చేస్తున్నాంలే, మన అందరం కామెడీ వాళ్ళమే. ఎవరైతే షాప్ పెట్టుకున్నారో మా స్వప్నమ్మ కూడా కామెడీ ఆమె. ఏమండి, అన్ని తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత దుమ్ము వచ్చి పడుతుంది అంట. ధూళి పడగానే ఇక నాదే, ఈ తరాజు మీద ఉన్న నే అనుకున్నదంట. పొద్దున్న రాగానే బట్ట తీసుకొని ఏం చేస్తాడు ఆయన? కొట్టగానే దుమ్ము లేచి ఎక్కడ పడుతుందో. బ్రతుకు ఇది. ఈ లోకం శాశ్వతమైనది కాదు. నీవు నేను అందరమే పొరపాటు పడ్డాం లోకం మీద. లోకమే మనదనుకున్నాం, లోక సంతోషమే మనదనుకున్నాం. ఈరోజు ఇది శాశ్వతమైనది కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునిని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరు చెప్పండి, యోహాను ఏ బట్టలు వేసుకున్నాడు? బాప్తిస్మిచ్చే యోహాను ఏ బట్టలు వేసుకున్నాడు చెప్పండి ఎవరన్నా? ఏంటమ్మా? చర్మ బట్టలు వేసుకున్నాడు. ఏం తిన్నాడు? తేనె మిడతలు తిన్నాడంటమ్మా. ఏం తిన్నాడు? మరి నువ్వు తినేది ఏంటి? బిర్యానీ ఉంటేనే డాడీ ఈరోజు ఆదివారం బిర్యానీ ఉంటేనే తింటాను, లేకపోతే తిన అంటారా పిల్లలు? అంటే మీ అందరిని మిడతలు తినమని నేను చెప్పట్లేదు. ఏమంటే, నేను ఒక దేశం వెళ్ళినప్పుడు వరుసనే ఏమేమో పెట్టారు. అబ్బా ఇది బాగుంది కలర్ బాగుందని తీసుకొని వేసుకుంటే ఒక అతను వచ్చి ఫాస్టర్ ఎట్లా అన్నాడు. వచ్చాడు, నువ్వు వేసుకున్నది ఏంటో తెలుసా అన్నాడు. అనగానే చెవులో చెప్పాడు అది తినేదేందో. కప్పలు పురుగులు అన్నీ ఉన్నాయి, అవన్నీ రూపాలు వేరున్నాయి అనుకుంటే లోపల పోయి చేసేసారు. ఇంకా తిండి తింటాం మానేశారు. నాగాల్యాండ్ వెళ్ళినప్పుడు నాగాల్యాండ్లో డాగ్స్ని తింటారు బ్రదర్. మార్కెట్ చూద్దామని వెళ్తే పాపం ఆ కుక్కల్ని ఇక్కడ వరకు గోతాల్లో గట్టేస్తారు, అంటూ ఉంటాయి. ఇదేంటి? ఇది చాలా విలువైంది ఇక్కడ నాగాల్యాండ్లో. అవన్నీ కొనేసి వదిలేద్దాం అనిపించింది, డబ్బులు లేవు. నిజం బ్రదర్. ఆ డాగ్ మాంసం చూసిన తర్వాత ఇంకా మాంసం తినాలంటేనే భయం వేసింది. మాంసం తినలేదు ఎక్కడ కూడా, పప్పుతోనే తిన్నా. ఈ దినము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఇదే లోకము నాకు యోగ్యము, ఇదే లోకము నాకు కావాలని అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీకొచ్చిన శ్రమల్లో, నీకొచ్చిన ఇరుకుల్లో బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని తిట్టుకోవటం కాదు, ఆ పాఠము దేవుడు నేర్పుతున్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రమల ద్వారా మనము మెరుకుగా, మనం చాలా మెరిట్గా తయారవుతాం. మన జీవితంలో వచ్చే శ్రమలు ఇతరులకు దీవెన కావచ్చు. దేవునికి స్తోత్రం చెబుదాం. పౌలు యొక్క జీవితంలో వచ్చిన శ్రమలు చూడండి, ఒక ప్రాంతాన్ని మార్చటానికి మార్గంగా దేవుడు మలచాడు. యోబు జీవితంలో కూడా వచ్చిన శ్రమలు. ఈరోజు శ్రమలు పొందిన వాళ్ళు బైబిల్లో ఎవరన్నా ఎక్కువ ఉన్నారంటే యేసుప్రభు తర్వాత ఎవరండి? యోబే. మరి యోబు ఎంత దీవెన పొందాడు? చివరికి చెప్పండి, ఎన్నంతలు దీవెన పొందాడు? అందరూ చెప్పాలి. ఎంతంతలు? 2 అంతలు దీవెన పొందాడు. మరి 2 అంతలు దీవెన కావాలంటే శ్రమలు కావాలిగా.
అట్టని రమ్మని కోరుకోకండి, వస్తే ఎదుర్కోండి. స్తోత్రం. మన జీవితంలో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ శ్రమల్లో దేవుని మీద భారం పెట్టి ప్రతి అడుగు ముందుకేయండి. ఒకవేళ ప్రస్తుతం ఏమీ లేదా, నీ జీవితంలో దీవెన లేదా, హబక్కు గ్రంథం 3:17 వాక్యం. హబక్కు గ్రంథం 3:17-18 వచనాలు. హబక్కు గ్రంథం 3:17-18 వచనాలు. అక్కడ భక్తుడు చెబుతున్నాడు, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో చెబుతున్నాడు. చదవండి. హబక్కు గ్రంథం 3:17-18. పేపర్లు సౌండ్ వినపడతా ఉంది. అంజూరపు చెట్లు పూయకుండినను, అమ్మ పంటలు వేసాడంట, అంజూరపు చెట్లు వేసాడంట, పువ్వులు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అమ్మ పంటలు పండకపోతే నువ్వు ఎలా ఉంటావో ఆలోచించే. ఒలీవ చెట్లు కాపు లేకయుండి, ఒకవేళ ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, చేనిలోని పంట పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. అమ్మ ఏమి లేకపోయినా దేవుణ్ణి ఆనందిస్తావా? అమ్మ మీ అందరు చూడండి, నా వైపు చూడండి. నువ్వు బిజినెస్ చేస్తున్నావు, లేకపోతే వ్యాపారం చేస్తున్నావు, లేకపోతే జాబ్కి వెళ్తున్నావు, ఉద్యోగంలో నీకు జీతం రాలా, అప్పుడు చూడాలి మన ఫేసు. కష్టపడి పనిచేసే పాస్టర్ గారు ఒక్క రూపాయి కూడా నిలబట్ల, ముఖం ఎట్లుంటుంది ఆలోచన చేయండి. కష్టానికి తగిన ఫలితం లేదు. గొర్రెలు లేవు, పంట వేశారు, పంట పండ్ల. రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కారణం ఏంటంటే దానికి పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి కూడా లేదు. అలాంటి టైంలో ఎలా ఉంటాం మనం? ఆలోచన చేయి. ఎలా ఉంటాం? ముఖమంతా మాడిపోద్ది, గజిబిజి అయిపోతాం, దెబ్బతిన్న వారిలాగా ఉంటాం. ఈయనేమంటున్నాడు చూడండి, ఏమీ లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించేదను. స్తోత్రం చెబుదాం. మన ఆనందమే నీ విజయానికి ఒక సోపానం. నువ్వు దేవునిలో ఆనందించడం ప్రారంభించు. అమ్మ అర్థమైందా? కష్టాలు ఎక్కువైపోయినాయి, ఇరుకులు ఎక్కువైపోయినాయి. నువ్వు ఏమీ లేవని ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఏం చేయాలంట? నువ్వు దేవునిలో ఆనందించు. ఒక్క మాట చదువుదాం చూడండి. 37 కీర్తన 4వ చరణం. అక్కడ చెప్పిన వాక్యంలో నుండి 2 ప్రాముఖ్యమైన వచనాలు మీకు చెప్పి ముగిస్తాను. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అమ్మా, నీ హృదయ వాంఛలు తీర్చబడాలంటే ఏం చేయాలంట? నువ్వు ఒక కొబ్బరికాయ ఇస్తావా? అడిగాడా దేవుడు? లేక సాంబ్రాణి కడ్డీలు అడుగుతున్నాడా నిన్ను? ఎందుకు పనికిరని ఏమన్నా అడుగుతున్నాడా? లేదు. ఏమడుగుతున్నాడు తెలుసా? దేవుణ్ణి బట్టి ఆనందించటం నేర్చుకో. నీ శ్రమల్లో నువ్వు వేసిన పంట సరిగా రాకపోతే, పొలములో పశువులు లేకపోతే, ద్రాక్ష చెట్లు పూయకపోయినా, ఏ లాభము నీకు రాకపోయినా ఏడ్చుకుంటా కూర్చోవటం కాదు. అమ్మా ఏం చేయాలి తెలుసమ్మా? దేవుణ్ణి బట్టి ఆనందించడం నేర్చుకో. నా దేవుడు నాకు సాయం చేస్తాడు, ఖచ్చితంగా నన్ను లేపుతాడు. నా దేవుడు నన్ను లేపుతాడు, నా దేవుడు నాకు కష్టంలో హెల్ప్ చేస్తాడు. నువ్వు నమ్మితేనంట నీ హృదయ వాంఛలను దేవుడు ఏం చేస్తాడంట? తీరుస్తాడు. ఆమె ఏం చెప్పండి అందరూ? నీ హృదయ వాంఛలు తీర్చడం అంటే నీ కోరికలు. నీకెన్ని కోరికలు? నీ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నావు, పిల్లల్ని పెద్దోళ్ళని చేసుకోవాలనుకుంటున్నావు, అప్పులు తీర్చుకోవాలనుకుంటున్నావు, ఇదన్నీ ఉన్నాయి కదా, కోరికలు ఉన్నాయి కదా. నాకు ఒక్క కోరిక కూడా లేదన్నవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నాకు అస్సలు కోరికలు లేదన్నవాళ్ళు ఉన్నాయి అన్నవాళ్ళు అందరూ లేపేశారు. దేవునికి స్తోత్రం. మన అందరికీ కోరికలు ఉన్నాయి. ఇదిగో ఈ కోరికలు తీర్చబడాలంటే దేవుణ్ణి బట్టి ఆనందించడం నేర్చుకో. లాభం ఉన్నా, లాభం లేకపోయినా. అన్నా లాభం లేనప్పుడు ఎట్లా ఆరాధిస్తారన్నా? ఆనందించడం నేర్చుకో. దేవుని మీద ఆధారపడు. ఇక బ్రతుకుదామన్న నమ్మకము మాకు లేకపోయాను. మిలితే గ్రామానికి పోయేటప్పుడు పౌలు యొక్క మాట ఇది. అయ్యా అర్థమైందా? నష్టం వచ్చినా పర్లా, దేవుణ్ణి బట్టి ఆనందించు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను లేపుతాడు, నా దేవుడు నష్టాన్ని పొడుస్తాడు అన్నీ ఒక్క మనసులో నమ్మకం పెట్టు. ఇంకా కింద వచనం చూడండి, 5వ వచనం చూడండి. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీవు ఆయన్ని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. స్తోత్రం చెప్పండి అందరూ. నీ మార్గము ఎవరికి అప్పగించాలి? అయ్యా ఈరోజు వెళ్తున్నా, నా మార్గం నీకు అప్పగిస్తున్నా. చెప్పండి, దేవునితో చెప్పి వెళ్ళండి. నీవు ఆయనను నమ్ముకొనుము. ఎవరిని అమ్మ? ఎవరిని? నీ టాలెంట్ను కాదు, నీ మాటను కాదు, నీ వ్యక్తిత్వాన్ని కాదు. ఆయనను నమ్ముకొనుము,
ఆయన నీ కార్యము చూద్దాంలే అంటాడా? లేదు. ఎట్లా ఏం చేస్తాడంట? నువ్వు అనుకున్నవన్నీ నెరవేర్చి దేవుడు నిన్ను తృప్తిపరచును గాక. ఈ సందర్భంగా మనల్ని మనం అప్పగించుకుందాం. మిలితే ద్వీపములోకి పౌలు కొట్టుకొని పోయే ఆ శ్రమ పౌలుకు వచ్చింది, కానీ ఆ శ్రమని దేవుడు మేలుగా మార్చాడు. ప్రస్తుతం ఆ ద్వీపం అంతా కళతో నింపబడింది. ఇప్పుడు ఆ ద్వీపానికి టూరిస్టులు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ ద్వీపంలో అనేకమైన చర్చెస్, మందిరాలు కట్టబడ్డాయి. అందరూ దేవుని నమ్మేశారు. వాళ్ళు అనాగరికులైన ప్రజలు నాగరికతలకు వచ్చేసారు. ఆ పట్టణం చూస్తే మీకు చొక్కలు కనపడతాయి. అంత అందమైనటువంటి పట్టణంగా మారిపోయింది. స్తోత్రం. పౌలు పట్టణముగా మారిపోయింది. శ్రమ మేలుగా మార్చబడింది. నీ శ్రమ దేవుడు మేలుగా మారుస్తాడు. ఆయన మీద నమ్మకం పెట్టు, ఆయన్ని నమ్ముకో. నీ పనులు భారం అంతా నెత్తి మీద పెట్టుకొని నువ్వు భరించుకోండి. ఎవరి మీద పెట్టాలి? దేవుని మీద పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువు బల్ల కోసం అందరూ మోకరించండి. భోజన పంక్తిలో చక్కగా మీరు కూర్చోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.